వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. సేవే లక్ష్యం ప్రేమే మార్గం అన్నట్లుగా ప్రస్తుత సమాజంలో అంటే ఒకరికొకరు సాయం చేసుకునే రోజులైతే కనపడటం లేదు. కానీ ఏ లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాశ్రేయస్సే లక్ష్యం కోసం ఒక వ్యక్తి అయితే పాటుపడుతున్నారు. తనకు ఉన్న దాంట్లో అంటే తను ఒక ప్రజాప్రతినిధి కాదు, అలాగని కోటీశ్వరుడు కాదు. కానీ ఆ అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఇలా పండగలప్పుడు తనకు తోచిన విధంగా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, మహాత్మా గాంధీని స్ఫూర్తి కింద తీసుకొని ప్రస్తుత సమాజంలో సేవ కోసమే పాటుపడుతున్న వ్యక్తి అయితే ఉన్నారు. ఆయన ఎవరో కాదు, హైదరాబాద్ కూకట్పల్లి యాస్బెస్టాస్ కాలనీలో సోషల్ యాక్టివిస్ట్ పొన్నాల నాగరాజు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం వారితో పాటే ఉన్నాము. అసలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు, ఎవరిని స్ఫూర్తి కింద తీసుకున్నారని. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ప్రస్తుత సమాజంలో ఒకరికొకరు అయితే పట్టించుకునే పరిస్థితులు అయితే కనపడతలేదు. కానీ ఏ లాభాపేక్ష లేకుండా మీరు ఎవరిని స్ఫూర్తి కింద తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు? అలా ఆయన ఏం లేదండి. చిన్నతనంలోనే మా మమ్మీని పోగొట్టుకున్నాను 93లో. చిన్నప్పటి నుంచి కష్టాలు అనేది చాలా ఎదుర్కొన్నాను. కాబట్టి నాకు తోచినంత నాలాగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి నా తరపున నేను చేసే జాబ్లో నాకు తోచినంత డబ్బు నేను నెలకి ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. సోషల్ యాక్టివిటీస్ అంటే చిన్న వృద్ధాశ్రమంలో కానీ, చిన్నపిల్లల అనాథాశ్రమంలో కానీ వాళ్ళకి ఏమేమైతే నీడ్ కావాలో అంటే పప్పులు, ఉప్పులు, రైస్, స్వెటర్స్, అలాంటివి బెడ్షీట్స్, అలాంటివి నా తరపున బుక్స్, అలాంటివన్నీ నేను నా త్వరగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నాకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి అక్కడెక్కడ నుంచి. డైరెక్ట్ నేనే వెళ్ళి వాళ్ళకి ఇస్తా, మనీ రూపంగా కాకుండా ఇలా ఇస్తా. ప్లస్ మా ఊర్లో కూడా ఏమైనా సపోజ్ ఏమైనా ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా రైస్ బ్యాగ్స్, లేదంటే ఇంకా ఏదైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఎవరు లేకుండా ఉంటే నాకు కాల్స్ వస్తాయి. ఊర్లోకి కూడా వెళ్ళి ఎక్కడి నుంచి ఫోన్స్ వస్తే అక్కడికి వెళ్ళేసి నాకు తోచినంత చేస్తాను. రైస్ బ్యాగ్స్ కానీ, మన గ్రాసరీస్, పప్పులు, ఉప్పులు, వాళ్ళకి 2 నెలలకు సరిపోయేంత సరుకులన్నీ ఇప్పేయడం జరుగుతుంది. అంటే అన్న మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు? ఓకే, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి జనగాం అండి. జనగాం దగ్గర చుట్టుపక్కన మనకి రానాథ్పల్లి మండల్గూడెం విలేజ్ పేరు. మేము వచ్చేసి చిన్నప్పుడే మా డాడీ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసారు ఊరు నుంచి. బట్ మేము ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఊరికి వెళ్తూ ఉంటాం. ఊరు వాతావరణం కూడా నాకు చాలా నచ్చుతుంది. కాబట్టి ఊరికి వెళ్ళి ఊర్లో కూడా యాక్టివిటీస్ చేస్తూ ఉంటా. ప్రతి దసరాకి ఊర్లో మన బతుకమ్మ పోటీలు పెట్టేసి వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల్లాగా మొత్తము ఒక 9 ఇయర్స్ నుంచి చేస్తున్నా మా ఊర్లో, మా మండల్గూడెం గ్రామంలో. అంటే అన్న ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు పాల్గొన్నారని అయితే చెప్పారు, వాటి గురించి. అవునండి, అదే కోవిడ్ టైంలో అది చెప్పలేని స్థితి. అది అసలు మళ్ళీ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ మనకు రావద్దు. అప్పుడు నేను కానీ, నా ఫ్యామిలీ, మా మిస్సెస్ కానీ, మా పిల్లలు కానీ డేర్ చేసేసి మాస్కులు తొడుక్కొని వాళ్ళకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొన్ని మాస్ ఏరియాస్కి వెళ్ళేసి ఒకరోజు రైస్ వండి వాళ్ళకి పెట్టడం, ఒకరోజు పప్పులు, ఉప్పులు ఇవ్వడం, ఒకరోజు వెజిటేబుల్స్ ఇవ్వడం, అట్లా రోజుకొక ఐటమ్ ఇచ్చుకుంటూ నేను ఇంకా మా మిస్సెస్, మా పిల్లలు అందరూ మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అందరం వెళ్ళి డేర్ అండ్ డేస్గా ఉన్న రాజు మంచిగా ఉండాలని చెప్పేసి, మంచి పేరు సంపాదించుకోవాలనేసి మేము ముందుకు వెళ్ళి ఇక్కడ మన కుక్కట్పల్లి మెట్రో షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ గుడిసెలు ఉంటుండే ఒక 50 షెడ్స్ ఉండే. ఇప్పుడు అన్నీ తీసేసారు గుడిసెలు. అక్కడ ఒక 1 వీక్ ఒకసారి వెళ్ళేసి ఏదన్నా ఒకటి చేస్తుండే. అంటే అన్న మీ ప్రొఫెషన్ ఏంటి అసలు? నాది వచ్చేసి జాబ్ అండి, శాంసంగ్లో డెమో ఇంజనీర్. యాజ్ ఏ డెమో ఇంజనీర్గా 19 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నాకు మాస్టర్ సర్టిఫికేట్ అవార్డు కూడా వచ్చింది. చెన్నైలో పిలిచి సన్మానం కూడా చేశారు. 19 ఇయర్స్ నుంచి చేస్తున్న శాంసంగ్లో జాబ్. ఆఫీస్లో కూడా మంచి పేరు ఉంది. అంటే అన్న మీరు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఈ సేవా కార్యక్రమాలు వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ నేను ఐ వాజ్ వెరీ పూర్. ఇక మంచిగా జాబ్ సంపాదించుకొని మంచిగా ఒకటే దాంట్లో ఉండాలని, వేరే అదర్ బ్రాండ్స్ నుంచి నాకు ఆఫర్ వచ్చినా కానీ వెళ్ళకుండా ఓన్లీ శాంసంగ్ బ్రాండే అని, నాకు ఏ జాబ్ ఇచ్చినా, నాకు ఏది పెట్టినా కానీ నాకు చెప్పినదంతా కరెక్ట్గా చేస్తా. ఏ జాబ్ అయినా పర్వాలేదు. నేను ఇది 19 ఇయర్స్ నుంచి శాంసంగ్లో చేస్తున్నా. ఈ జాబ్లో వచ్చినంతనే ఇంకా దీంట్లో వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, అవి రెంట్స్ అవి వస్తాయి. కాబట్టి ఇక బ్యాక్ ఏమీ పెట్టుకోకుండా ఉన్నట్టుగా నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప, వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు.
అంటే అన్న ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకోవట్లేదు సమాజంలో మనం చూసుకుంటున్నాం. కానీ మీరు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి అయినా సరే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంటే అవతల మీ వైఫ్ అయితేనేమి పిల్లలు అయితేనేమి మీరు ఏ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు? మా ఇంట్లో అయితే సపోర్ట్ బాగుంటుందండి. బయట చాలామంది జనాలు అనుకుంటాడు వీనికి ఎక్కువైంది వీడు పెట్టుకుంటున్నాడు అనుకుంటాడు, కానీ అలా ఏం కాదు. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేసి వచ్చిన. మేము రెంట్లోకి ఉండే, మేము ఒకరికి రెంట్ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఒక 2-3 హౌసెస్ ఉన్నాయి. ఇక వాళ్ళు అనుకునే వాళ్ళు అంతా అనుకుంటారండి. సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్లో చాలా పెడుతుండే. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి చాలా తగ్గించేసినాను. లేకపోతే 2 డేస్కు డైలీ ఒక పోస్ట్ పెట్టేవాడిని. అందరూ చూసి సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక కొందరు వెనకాల అనుకునే వాళ్ళు అనుకుంటారు, వీడికి ఎవడో ఇస్తున్నాడు, ఏదో స్పాన్సర్ చేస్తున్నాడు అని కొందరు అనుకుంటారు. కానీ అలాంటి ఏం లేదు. నాకు ఏ ట్రస్ట్ లేదు. నా సొంత డబ్బులతో, నాకు వచ్చిన డబ్బులలో, సొంత డబ్బులలో నేను మంత్లీ ఒక 3-4 ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటా. అంటే అన్న మా పండగలప్పుడు అయితేనేమి అలాగే గాంధీ జయంతి అంబేద్కర్ జయంతులప్పుడు కూడా మీరు జిహెచ్ఎంసి ఆ మున్సిపల్ ఇంటికి వచ్చే చెత్త దాని గురించి కానీ వాళ్ళకైతే ఎక్కువగా అంటే వస్త్రాధరణం చేస్తారని చెప్పారు. దాని గురించి అది ఎవ్రీ ఇయర్ గత ఒక 9 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఎవ్రీ దసరా అప్పుడు బతుకమ్మప్పుడు నేను జిహెచ్ఎంసి వాళ్ళని పిలిచి వాళ్ళకి కొంచెం సన్మానం లాగా, మనకు రోజు పొద్దున్న లేచి చూస్తే రోడ్లే కాబట్టి వాళ్ళు పొద్దున్నే 4 o'clock లేచి రోడ్స్ అంతా సాఫ్ చేసి చాలా చేస్తారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా నేను ఇంకా ఎవ్రీ ఇయర్ రాగానే సార్ అని మా ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ చీరలు ఇచ్చేసి స్వీట్ బాక్స్లు ఇచ్చి వాళ్ళని సన్మానిస్తాను. అంటే అన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని మీరేమైనా స్ఫూర్తి కింద తీసుకున్నారా? ఎవరైతే లేరు. నా నుంచి వేరే వాళ్ళు రావాలని నాకు తపన. అందుకే నేను ఈ ఫేస్బుక్లో కానీ దీంట్లో నా స్టేటస్లో కానీ పెట్టుకుంటూ ఉంటా. వేరే వాళ్ళు అనుకుంటారు ఏదో గొప్పగా పెడుతున్నాను, కానీ నన్ను చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేయాలని. నేను ఎంత కష్టపడి ఇట్లా చేస్తున్నానో వేరే వాళ్ళు కూడా అట్లా చేయాలి. వాళ్ళకు సంపాదించిన దాంట్లో ఎంతో అంత పేదలకు దానం చేయాలి అనేసి నా అభిప్రాయం. అంటే అన్న మీరు ప్రజాప్రతినిధి కాదు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాంటప్పుడే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఫ్యూచర్లో మీరేమైనా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, అలాంటి ఆలోచన ఏం లేదు. కాకపోతే దీంట్లోనే మంచి పేరు తెచ్చుకోవాలని సోషల్ యాక్టివిటీస్ పొన్నాల నాగరాజు అంటే అందరు గుర్తుపట్టాలి అట్లా అని. ప్రస్తుత సమాజంలో యువతకి మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? ఇప్పుడున్న యువత అయితే చాలా చెడిపోయారని. ఈ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి అయితే మొబైల్స్ కానీ ఈ డ్రగ్స్ కానీ పిల్లలు అయితే ఇప్పుడు అస్సలు ఎవరు పేరెంట్స్ చేతిలో ఎవ్వరు లేరండి. ఎవరు చెప్పినట్టు వినట్లేదు. అన్ని లవ్లని ఇవన్నీ సూసైడ్స్ అని ఈ డ్రగ్స్ అని ఇలాంటివి అన్నిటికీ దూరం పెట్టాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అంటే అన్న ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే అంటే అటువైపు జెంట్స్ అయితేనేమి లేడీస్కి అయితేనేమి ఏదో విధంగా అయితే మీరు సేవ చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు ఇదే సమాజంలో. వారికి ఎటువంటి సేవలు అందించారు మీరు? ట్రాన్స్జెండర్స్ అంటే ఈ ఫోటో తీసుకున్నట్లయితే ఒకసారి కేఎల్ఎంలో నేను ఎవ్రీ దసరాకి ఒక 200 to 250 శారీస్ తీసుకుంటాను. అక్కడ ట్రాన్స్జెండర్స్ వచ్చి కౌంటర్లో నొల్లి చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇయ్యమని, అతను ఇయ్యను అన్నారు. నేను అయితే బయట వాళ్ళకి వేరే వాళ్ళ డబ్బులు ఇస్తారు. నేనేం చేసిన వాళ్ళకి చీరలు కావాలా తీసుకుంటారా అంటే తీసుకుంటా ఇప్పిస్తే అని అన్నారు. సరే అనేసి అందరిని తీసుకెళ్ళి 8 members ఉండే 8 membersకి లోపల తీసుకెళ్ళి శారీస్ ఇప్పించేసాను. వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు? ఎవ్రీ ఇయర్ అండి. 12 years నుంచి ఇది కంటిన్యూగా చేస్తున్నాను. ఏ గుడిలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఫస్ట్ నేను ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్తే ఫస్ట్ నాకు ఇవే కనిపిస్తాయి. వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు, నా తరపున ఏదైనా చేస్తే బాగుండు అనేసి ఇట్లా అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను. అంటే అన్న ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు చూసి అంటే ప్రజల నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? మీ దానికి వాళ్ళు ఏమైనా రియాక్షన్ ఇచ్చారా? వచ్చిందండి, కాకపోతే చాలా లేట్ వచ్చింది. నేను 9 years నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నాకు ఒక 2-3 years నుంచి చాలా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు మంచి పని అనగానే పొన్నాల నాగరాజు అని నాకు కాల్ చేసేసి ఇట్లా నా పాప బర్త్డే ఉంది, ఇట్లా చేయాలనుకుంటున్నాను, నువ్వు చేస్తావు కదా, మరి ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దామని నన్ను అడుగుతారు. నేను వాళ్ళకి డైరెక్ట్ మనీ వేయకుండా నేను ఏదన్నా స్పోర్ట్స్ లైక్ క్యారమ్ బోర్డు, చెస్, ఇలాంటి క్రికెట్ బాల్స్ ఇలాంటివి తీసుకెళ్ళి డైరెక్ట్ పిల్లలకి ఇచ్చడం. వాళ్ళని ఆ చిన్న పిల్లల్ని కూడా అక్కడికి ఎవరిదైతే బర్త్డే అయితే ఉంటుందో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టి అక్కడే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళకు కూడా
ఈ పిల్లలు ఏంటి అనాథ పిల్లలు ఎందుకు ఇట్లా ఉన్నారు ఏంది అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి వాళ్ళని చాలామంది కాల్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ ఏదైనా ఉన్నా కానీ నాకు కాల్ చేస్తే నేను వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి నియరెస్ట్ వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్స్ అక్కడే వాళ్ళ సమక్షంలో చేస్తే వాళ్ళకు కూడా చూసి వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా అని అట్లా. చూశారు కదా, అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఏ లాభాపేక్ష లేకుండా కేవలం తనకు ఉన్న దాంట్లోనే తోచినంత విధంగా, అంటే అటువైపు వృద్ధాశ్రమం అయితేనేమి, ఇటువైపు అనాథాశ్రమాలు అయితేనేమి, పిల్లల గురించి కానీ, అంటే ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళకు సేవ చేసుకుంటూ తనకున్న దాంట్లో 10 మందికి స్ఫూర్తిగా నిలుస్తూ యువతరానికైతే తన ఒక ఆదర్శ మార్గంగా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.